ఒకవేళ న్యూక్లియర్ మిజైల్ అనేది పడబోతుంటే మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో తెలుసా? నంబర్ 1, ఫ్లాష్ వైపు చూడకండి. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయినప్పుడు చాలా పెద్దగా వెలుతురు వస్తుంది. దాని వైపు మీరు చూస్తే మీరు గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఇంకా నంబర్ 2, ఇమీడియట్ గా ఏదైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోండి. బెస్ట్ ప్రొటెక్షన్ ఏంటంటే ఇంట్లలో ఉండడమే లేకపోతే బిల్డింగ్లలో ఉండడమే, అది కూడా కాంక్రీట్ లేకపోతే ఏ బ్రిక్స్ తో కట్టిందైనా సరే. ఇంకా మూడవది, మధ్యలోకి వెళ్ళిపోండి లేకపోతే బేస్మెంట్ కి వెళ్ళిపోండి. విండోస్ కి, అవుటర్ వాల్స్ కి, సన్నగా ఉండే గోడలకి, తలుపులకి చాలా దూరంగా ఉండండి. మీ చుట్టూ ఎంత గట్టిది లేకపోతే ఎన్ని లేయర్ల గోడ అనేది ఉంటే మీరు అంత సేఫ్. ఒకవేళ మీరు కానీ బయట ఉంటే ఎమ్మటే నేల మీద పడుకోండి. మీ తలకాయని, మీ ముఖాన్ని, మీ బాడీని మొత్తం ఏదో ఒక దాంతో కవర్ చేసుకోండి. ఎందుకంటే బ్లాస్ట్ అయినప్పుడు వచ్చే వేవ్ ఇంకా డెబ్రిస్ అంటే దుమ్ము మీరు తట్టుకోలేరు. ఇంకా 5వది, ఒకవేళ మీరు సేఫ్ గా ఉంటే గనక 24 గంటల వరకు లోపలనే ఉండండి, బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి. రేడియో యాక్టివ్ అనేది దాదాపు ఈ టైంలోనే కంప్లీట్ గా పోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ముందే వస్తే మీరు దీనికి ఎక్స్పోజ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంకా 6వది, మీరు కానీ ఒకవేళ దానికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే మీ క్లాతింగ్, మీ బట్టలన్నీ ఇప్పేసేయండి. దాన్ని ఏదో ఒక సీక్రెట్ బ్యాగ్ లో కంప్లీట్ గా క్లోజ్ చేసి పెట్టేయండి. ఆ తర్వాత మీరు ఒకవేళ బతికుంటే గనక ఎమర్జెన్సీ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ కోసం అథారిటీస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మీ అంతటి మీరు బయటకు వెళ్ళకండి. ఫుడ్ కూడా తినకండి. ఇదంతా మేబీ లక్ ఉంటే జరగవచ్చు, లేకపోతే మీరు స్పాట్ లో పోతారు. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.